कल्पितम् यं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवान् च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं वर्जनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगण ललिता श्रीविशाखान्वितान् च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीति नामिने नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च भक्तानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं भङ्गुं लङ्घयते गिरिमित्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं। हरे कृष्ण श्री राधे राधे नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त श्रीमते जयपताका स्वामीति नामिने नमाचार्यपदायिनि ते कृपाप्रदायिनि गौरकथादामोदय नगरग्रामतारिणि नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीति स्ने सरस्वती देव गौरवाणी प्रचार निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणि कृष्ण 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 हरे नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नमस्तुभ्यं विष्णुपत्रेशनन्ति मदिनैष्टिकी कृष्णाय वासुदेवाय जगद्गुरु पतित पावन श्रील प्रपाद की जय। हरे कृष्ण। माताजी दंडवत प्रणाम। दंडवत प्रणाम। हरे कृष्ण माताजी प्रणाम। నారాయణం నమస్కృత్యం ఓపెన్ గా చదవండి మాతాజీ, మాకు కూడా రావాలి కదా. ఓకే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం తతో జయముదీరయేత్ యేషు భద్రేషు నిత్యం భాగవత భగవత్యుత్తమ భక్తిర్భవతి నైష్టికీ కృష్ణాయ వాసుదేవాయ నందగోపకుమారాయ మీకు షేర్ చేస్తాను, మీరు చదువుకోవచ్చు. ఓకే. హరే కృష్ణ. భాగవతం చదివేటప్పుడు ఈ శ్లోకాలు చెప్పుకుంటారు. అయితే మనకు మధ్య మధ్యలో భాగవతం కనెక్షన్ వస్తుంది, ఏదో ఒక స్టోరీ చెప్పుకోవడం ఏదో అవుతుంది, అందుచేత నేను చదువుకుంటున్నాను. ఓకే. హరే కృష్ణ. సో మనం శ్లోకంలోకి వెళ్దామా? తర్వాత చేస్తున్నాం కదా జపం. ఓకే ఓకే మాతాజీ. సో శ్లోకానికి వెళ్ళే ముందు 2 చిన్న విషయాలు చెప్తాను. కృష్ణుడి యొక్క క్వాలిటీస్ చాలా ఇంపార్టెంట్ క్వాలిటీస్. అంటే మార్నింగ్ ఒక క్లాస్ జరిగింది, కృష్ణుడిని మనం ఎందుకు ప్రేమించాలి అని క్వశ్చన్. అంటే కృష్ణుడి యొక్క గ్రేట్నెస్ ఏంటి అని అంటే 6 గుణాలు అందరికంటే ఎక్కువ దేవాది దేవుళ్ళలో ఉన్నాయంట.
సో మనం కృష్ణ కాన్షియస్లోకి వచ్చాము అని అంటే దేవాది దేవుణ్ణి కృష్ణుణ్ణి నమ్ముకొని ఉన్నాము. ఆయన యొక్క భగవద్గీత అర్జునుడికి చెప్పింది మనమంతా కూడా మననం చేసుకుంటూ చదువుకుంటూ ఎలా ఆచరించాలి, ఎలా నడవాలి, ఈ లైఫ్లో కష్టాలని ఏ విధంగా దాటుకోవాలి అని మనం చదువుకుంటున్నాం. సో కృష్ణుడి యొక్క గుణగణాలు ఏంటి అంటే ప్రత్యేకమైన గుణాలు అనమాట. ఇప్పుడు వెల్త్ అంటే మీకు తెలుసా? ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే ఏంటి? సంపద. సంపద. ఐశ్వర్యం అంటే సంపద అనమాట. అంటే అష్టైశ్వర్యాలు అని కూడా అంటూ ఉంటారు. సో అష్టైశ్వర్యాలు అనే సంపద అనమాట. మా దగ్గర ఇన్ని పొలాలు ఉన్నాయి, ఇన్ని ఇల్లులు ఉన్నాయి, ఇన్ని అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. సో అది ఐశ్వర్యం. సో మనమందరము కూడా ఎంత గొప్పవాళ్ళైనా, ఈవెన్ టేక్ ఎగ్జాంపుల్ యాజ్ అంబానీ ఆర్ ఎవరైనా, చాలా సినిమా యాక్టర్లు కానీ మినిస్టర్స్ కానీ ఎవరైనా, భగవంతుడి కంటే గొప్ప ఐశ్వర్యం ఎవరి దగ్గరైనా ఉంటుందా? హరే కృష్ణ. ఉండదు మాతాజీ. మాతాజీ లేదు మాతాజీ. మనము అనుభవించే సమానం సంపద ఉండదు, అంతా ఎక్కువ కూడా, హరే కృష్ణ, మనం సంపాదించే సంపద అంతా కూడా భగవంతుడిదే. కాకపోతే మనకు తెలియక ఇప్పుడు దాకా ఏమీ లేదు డిస్టర్బెన్స్, కానీ ఏదో అలా. సో మనకుండేది అంతా కూడా భగవంతుడిదే అని మనము నమ్మకం ఎప్పుడు కలుగుతుంది అంటే భగవంతుడిని పూర్తిగా మనము నమ్మినప్పుడు. సో మనం చిన్న చిన్న కథలు, పెద్ద పెద్ద కథలు ఎన్నో తెలుసుకున్నాం కదా. భగవంతుడికి ఆ పళ్ళు అమ్ముకునే అమ్మ కథ మీకు తెలుసు కదా. ఆమె ఏం చేసింది, కొన్ని పళ్ళు తీసుకొని అయినా నా దగ్గర అంటే పిడికెడు బియ్యం తెచ్చాడంట, ఏదో ఒకటి ఇయ్యమంటే. ఆ పిడికెడు బియ్యం ఆ చిన్న కృష్ణుడు ఇలా పట్టుకొని వచ్చేసరికి అన్ని నేలపాలైపోయి 4-5 గ్రెయిన్స్ మాత్రమే ఆ బుట్టలో వేస్తాడు. సో అంతలోకి ఏమైపోయినాయి అవన్నీ కూడా నవరత్నాలు అయిపోయినాయి. నవరత్నాలు ఐశ్వర్యం నిండిపోయిందనమాట. అదే విధంగా కుచేలుడు అనొచ్చు. సుధామాకు కూడా ఏమవుతుంది, కటిక బీద స్థితిలో గుప్పడి అటుకులు తీసుకుని వస్తాడు కృష్ణుడి దగ్గరికి. అది కూడా వాళ్ళ వైఫ్ చాలా ఫోర్స్ చేస్తుంది, ఖాళీ చేతులతో ఎలా వెళ్తావో తీసుకెళ్ళు అని చెప్పి. అటుకులు అంటే భగవంతుడికి, కృష్ణుడికి, బాల్య స్నేహితుడికి చాలా ఇష్టమని ఆ చిరిగిపోయిన పంచెలో వెనకాల ఎక్కడో ఇంత చిన్న మూటలా కట్టుకుని తీసుకుని వస్తాడనమాట. అది ఇవ్వడానికి సిగ్గుపడతాడు. ద్వారకాధీష్ ఎంత రిచ్, వెల్తీ అనమాట. యాక్చువల్లీ ఐశ్వర్యం అంతా లక్ష్మీదేవి ఆయన వక్షస్థలం మీదే ఉంది, ఆయన పాదాల దగ్గర ఉంది. పాదాల దగ్గర ఎందుకు ఉంటావు, నేను గుండెల్లో దాచుకుంటానని చెప్తాడు విష్ణుమూర్తి. అయినా ఆమె పాదసేవ చేస్తూ ఉంటుంది అనమాట భర్తకి. సో అలా ఐశ్వర్యము మనం ఒక్క అడుగు ముందుకేస్తే 1000 అడుగులు ఆయన మనతో వేసి మనని ఐశ్వర్యవంతుల్ని చేస్తాడనమాట. సో అంత గొప్ప ఐశ్వర్యము భగవంతుడి దగ్గరే ఉంటుంది. కావాలంటే ఆయన మనని చాలా గొప్పగా కూడా చేయొచ్చు ఈ ప్రపంచంలో, అంటే ఈ భౌతిక ప్రపంచంలో. మళ్ళీ అదే ఐశ్వర్యాన్ని ఆయన కావాలంటే తిరిగి మొత్తం తీసేసుకొని మనం బికారీలు కూడా చేయవచ్చు. సో మనకు ఇచ్చిన దాంట్లో సంతృప్తి చెంది ఉండడమే మనకి కావాలి. సో చాలా పెద్ద ఐశ్వర్యవంతుడు. దట్ ఈస్ ద ఫస్ట్ క్వాలిటీ అనమాట కృష్ణుల్లో. అంతకంటే పెద్ద ఐశ్వర్యవంతులు లేరు. మన దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ కూడా అవి మనవి కాదు. ఇది మనము నమ్మవలసిందే అనమాట. మనవి కాదు అని మనం నమ్మాలి. భగవంతుడు ఇచ్చాడు. ఇప్పుడు మన అవయవాలు కూడా మనవి కావు. భగవంతుడి కృప ఉంటేనే మనం నడవగలుగుతాము, తినగలుగుతాము, చేతులతో పనులు చేసుకోగలుగుతాము. కృప లేకపోతే అవన్నీ చచ్చిపడిపోతాయి అన్నమాట, ఏమీ ఉండదు. సో అది మనం నమ్మాలి. నెక్స్ట్ బ్యూటీ అంట, అందం. సో నా వెనకాల చూస్తున్నాడు కదా కృష్ణుడి బొమ్మ ఎంత అందంగా ఉందో అసలు. అంటే ఆ ఫోటోగ్రఫీ ఎవరిది ఏంటి అవన్నీ లోనికి మనం వెళ్ళకూడదు అనమాట. చూస్తుంటేనే మనం తన్మయత్వంలోకి వచ్చేంత బ్యూటీ అనమాట. కృష్ణుడిని చూసి అందరు కూడా మైమర్చిపోతాడు. కృష్ణుడికి వేరే వేరే రకాల పేర్లు ఉన్నాయి కదా, మదన్ మోహన్ అంటారు,
ఆ తర్వాత ఇంకా మోహన అంటారు, ఇంకా చాలా రకాలుగా కృష్ణుని అందంతో పోల్చి పిలుస్తుంది. నీలమేఘ శ్యాముడు అంటారు ఆ వర్ణాన్ని చూసి. అటువంటి వర్ణం ఏంటంటే ఏదో మనం ఆర్ట్స్ క్రాఫ్ట్లో ఈ రంగు వేసుకుంటాం మనం, ఏది ఆకాశం రంగులో ఉన్నాడు, నీలంగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు అని అనుకుంటాం. కానీ ఆ మెరుపు అనేది ఎవరు వర్ణించలేరు అని శాస్త్రాలు చెప్తాయి అన్నమాట. సో ఆయన హీస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అన్నమాట. మనకి ఏ రకంగా కావాలంటే ఆ రకంగా కృష్ణుని మనము చూసుకోవచ్చు అన్నమాట. చిన్ని కృష్ణునిలాగా చూసుకోవచ్చు, లవర్ లాగా చూసుకోవచ్చు, తండ్రిలాగా చూసుకోవచ్చు, ఫ్రెండ్ లాగా చూసుకోవచ్చు, అమ్మలాగా చూసుకోవచ్చు, నాన్నలాగా చూసుకోవచ్చు. ఏది చూసుకున్నా కృష్ణుల్లో మనం అంత అందంగా కనిపిస్తాడు అనమాట. ద స్వీట్నెస్ ఆఫ్ కృష్ణ ఈజ్ మోర్ స్వీట్ 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 అని మా గురుగారు చెప్తూ ఉంటారనమాట. నెక్స్ట్ ఈజ్ ఫేమస్. సరే, ఇప్పుడు మనం ఫేమస్ ఎప్పుడు అవుతాము? ఫేమస్ అంటే ఏంటి? యశస్సు, అవునా? ద ఫేమస్ పర్సనాలిటీ అంటాం, అవునా? కీర్తి కీర్తి పొందడం, వెరీ గుడ్. అవును, కీర్తి పొందడం యశస్సు అన్నమాట. అంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ని అందరు గుర్తుపడతారు కదా, అవునా? ఎవరు మన ప్రైమ్ మినిస్టర్? నరేంద్ర మోదీ. నరేంద్ర మోదీ. అందరు గుర్తుపడతారు కదా, పిల్లలు పెద్దలు అందరు కూడా గుర్తుపడతారు, అవునా? కానీ అతని దగ్గరికి మనం వెళ్ళగలమా ఈజీగా? ఈవెన్ చీఫ్ మినిస్టర్ దగ్గర కూడా వెళ్ళలేము, ఆ సెక్యూరిటీ గార్డ్స్ తోసి పడేస్తారు మనని. సో ఈ వీళ్ళకి ఎందుకు ఎంత ప్రత్యేకత వచ్చింది అంటే వాళ్ళ యొక్క కీర్తి అన్నమాట. వాళ్ళు గెలుపు పొందారు, ఎప్పుడో ఏదో కష్టాలు పడ్డారేమో అది మనకు తెలీదు, కానీ వాళ్ళు ఒక గెలుపు పొంది ఒక స్టేజ్కి వచ్చారనమాట, రాజులు వాళ్ళంతా కూడా. సో అలా, కానీ వీళ్ళందరూ కూడా కృష్ణుడి కంటే ఎక్కువ కాదు. అంత కీర్తివంతుడు కృష్ణుడు అనమాట. యశస్సు చాలా ఉంటుందన్నమాట. సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ క్వాలిటీ. ఇంకొకటి స్ట్రెంగ్త్. స్ట్రెంగ్త్ అంటే మనము వీర్య అని అంటాము, అంటే వీరులు. క్షత్రియుడు కదా కృష్ణుడు. సో కృష్ణుడి కంటే వీరత్వం ఎవరు చూపించలేరు. కానీ అతడేమన్నాడు, నేను ఆయుధం పట్టుకోను, నేను యుద్ధం చేయను అని చెప్పి ఆయనకున్న కీర్తి, ఆయనకున్నవన్నీ కూడా ఆయన డివోటీస్కి ఇవ్వడంలో చాలా సంతృష్టి చెందుతాడనమాట కృష్ణుడు. అంటే ఎప్పుడైనా ఆయన భక్తుల్ని అంత బాగా చూసుకుంటాడు కృష్ణ పరమాత్ముడు. సో అది ఒక పెద్ద కీర్తి ఉన్నా సరే ఆ కీర్తి వేరే వాళ్ళకి ఇవ్వడానికి. ఇప్పుడు కృష్ణుడు తలుచుకుంటే దుర్యోధన్ని కానీ, ధృతరాష్ట్రుణ్ణి కానీ, కర్ణుణ్ణి కానీ మట్టు పెట్టగలడా లేదా? పెట్టగలడు మాతాజీ. ఆ యుద్ధం లేకుండా చేసేయచ్చు. కానీ ఆ యొక్క కీర్తి అంతా కూడా అర్జునుడు, కృష్ణుడికి మంచి భక్తుడు, ఆ కీర్తి అంతా అర్జునుడికి ఇవ్వడం కోసం ఆ యుద్ధం నడిపిస్తాడు. ఆ తర్వాత రథ సారథి అవుతాడు. అది కీర్తినంతా కూడా అర్జునుడికి ఇచ్చేస్తాడనమాట. సో అంత వీర్య బలం ఉంటుంది కృష్ణుడికి. ఇంకా నెక్స్ట్ అది చూసినట్లయితే నాలెడ్జ్ అంటున్నారు, అంటే జ్ఞానం. సో మన జ్ఞానాన్ని ఇచ్చాడు ఆ కృష్ణుడు. ఏ విధంగా ఇచ్చాడు జ్ఞానాన్ని? 18 రోజులు ఏం చేస్తాం మనం? గీతా జ్ఞానం. జ్ఞానం అనేది ఇప్పుడు భగవంతుడు ఎన్నో సంవత్సరాల క్రింద సత్యయుగంలో మనకు సూర్య భగవానికి చెప్పాడు వివస్వాన్. సూర్య భగవానికి చెప్తే అక్కడి నుండి పరంపరలో వచ్చి ఇక్షాకు వంశం దాకా వచ్చి ఆగిపోయింది. అది ఆగిపోయినప్పుడు మళ్ళీ 5000 సంవత్సరాల క్రిందట అర్జునుడికి చెప్పాడు. ఎందుకు అంటే నా పిల్లలు ఇక్కడికి వచ్చేసి భూలోకంలోకి చాలా అవస్థలు పడుతున్నారు, ఇంద్రియ నిగ్రహం వాళ్ళకి లేనే లేదు, ఈ త్రిగుణాల చేత వాటిలో బంధింపబడిపోయి ఎన్నో కష్టాలు పడుతున్నారు, వాళ్ళందరినీ నా దగ్గరికి రప్పించుకోవాలి అంటే వాళ్ళకి ఒక జ్ఞానాన్ని పంచాలి. ఏంటి ఆ జ్ఞానము అంటే భగవంతుడు ఎవరు, నీవు ఎవరు, నీకు భగవంతుడికి ఉండే సంబంధం ఏమిటి, ఇవి మీరు తెలుసుకోవాలి. అవన్నీ కూడా భగవద్గీతలో ఉన్నాయి. ఆ జ్ఞానాన్ని మనకి అర్జునుడిని మాధ్యమంలాగా చేసుకుని మనకందరికీ ఇచ్చాడనమాట. అంతకంటే పెద్ద జ్ఞానం అంటే నేను భగవద్గీత అనట్లేదు,
భగవంతుడికి ఉన్న జ్ఞానం మన జ్ఞానంతోని పోల్చలేమన్నమాట. సో ఆయనకున్న జ్ఞానం, మనకు ఉండేది ఏంటి మిడిమిడి జ్ఞానం. ఇప్పుడు కాసేపు క్లాస్ వింటాము, అన్నీ కరెక్టే, చాలా బాగుంది క్లాస్, చాలా బాగుంది, ఒక గంట అయినాక మళ్ళీ మర్చిపోతాం. ఈ 6 గుణగణాలు కృష్ణుడివి ఎన్నో ఏళ్ల నుంచి వింటూనే ఉన్నాం. కానీ అవి వరుసగా చెప్పమంటే మర్చిపోతాము, ఒక్కొక్కసారి ఒకటి గుర్తుకు రాదు, 6 ఒకసారి చెప్పమంటే మర్చిపోతాం. అందుకని అప్పుడప్పుడు మనము రీఛార్జింగ్ అనమాట. మనము ఇవి అప్పుడప్పుడు చెప్పుకోవాలి, బేసిక్స్ ఇవి. ఎందుకు వేరే వాళ్ళు అడగొచ్చు కదా, ఎందుకు మీరు కృష్ణునే ప్రే చేస్తారు, శివుడు లేడా, అమ్మవారు లేరా, వాళ్ళు లేరా, వీళ్ళు లేరా, ఎన్నో చెప్తుంటారు. అప్పుడు మనం ఇవన్నీ కూడా బలంగా సాక్ష్యంతో సహా చెప్పే ఓపిక, ధైర్యం మనకు ఉండాలన్నమాట. సో ఇవన్నీ మనం బాగా నేర్చుకుని అప్పుడప్పుడు రివ్యూ చేసుకుంటూ ఉండాలి. సో ఈ కృష్ణుడికి అంత నాలెడ్జ్, జ్ఞానం అనేది మనకి ఇవ్వడమే కాకుండా మనం ఏ నడవడికలో వెళ్తున్నాం అనేది కూడా గమనించుకుంటూ ఉంటాడు కృష్ణుడు. నెక్స్ట్ రినౌన్సియేషన్ అంటే వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏంటి? వైరాగ్యం అంటే అన్ని దేనిపైన విడిచిపెట్టేసి ఆసక్తి లేకుండా ఆసక్తి లేకుండా ఉండడం అనమాట. ఇప్పుడు చాలా మహాభక్తులు ఒక సన్యాసిని పట్టుకొచ్చి నువ్వు ఈ అమ్మాయిని ప్రేమించు, నీకు పెళ్లి చేస్తాము అని అంటే ఏమన్నా ఆసక్తి ఉంటుందా? చిన్న వాళ్ళు సన్యాసులు అయిపోయారు అనుకోండి, పోనీ పెద్ద సన్యాసి అనుకుందాం, వాళ్ళకి ఆసక్తి ఉంటుందా? ఎవరికైతే లవ్ అంటే ఏంటో తెలియదు అసలు, నువ్వు ప్రేమించు నీకు పెళ్లి చేస్తాము అని అంటే ఆసక్తి ఉండదు కదా. సో ఇక్కడ దాన్ని వైరాగ్యం. కానీ ఇక్కడ మనం గృహస్థాశ్రమంలో ఉండి కూడా వైరాగ్యం ఉండి తీరాలి. దేనిలో వైరాగ్యం అంటే మెటీరియలిస్టిక్ థింగ్స్, అంటే భౌతిక ప్రమాణాల మీద. భౌతికంగా కొన్ని ఉంటాయి మనకి, అవి ఇంద్రియాలు మనస్సుని ఉద్రేకపరుస్తూ ఉంటాయి. మనకు అది కావాలి కావాలి అనిపిస్తుంది. అది మంచి చెడు ఆలోచన మనం చేసుకొని అప్పుడే మనము ముందుకెళ్ళే బుద్ధి, జ్ఞానం మనకి ఉండాలన్నమాట. ఇవన్నీ ఎప్పుడు పెంపొందుతాయి అని అంటే మనం ఈ భగవద్గీత స్క్రిప్చర్స్ అన్నీ కూడా మనము చదివినప్పుడు, భాగవతం కానీ భగవద్గీత అంటే ముఖ్యంగా శ్రవణం, వినికిడి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. భగవంతుడి గురించి వింటూ ఉంటే, నేర్చుకుంటుంటే మనకు ఆ జ్ఞానం పెరిగి రినౌన్సియేషన్, ఇది మనకి అవసరమా, ఇది అవసరం లేదు అని మనకు అనిపిస్తుంది. సో ఆ వైరాగ్యం అనేది గృహస్థాలో ఉండి కూడా భౌతిక విషయాల పైన మనకి ఆసక్తి లేకపోవడాన్ని వైరాగ్యం అని అంటారు. వైరాగ్యం అంటే పూర్తిగా సన్యాసం తీసేసుకొని అడవులకో ఎక్కడికో వెళ్ళిపోవడం అట్లాంటిది కాదు. వైరాగ్యం అంటే ఇది. సో ఇలాంటి వైరాగ్యము కృష్ణుడికి ఉన్నట్లు మనకి ఎక్కడైనా కనిపిస్తుందా? కృష్ణుడు సింపుల్ లైఫ్ లీడ్ చేశాడా, చాలా గంభీరంగా ఉన్నాడా? హరే కృష్ణ. లైఫ్ లీడ్ చేశాడు కదా, ఎన్ని కష్టాలు పడ్డాడు పాపం. చిన్నప్పుడే ఆ రాక్షసులందరూ అతన్ని ఎత్తుకెళ్ళిపోవడము, విషం పాలు ఇవ్వడము, అవన్నీ చేసి దేవాది దేవుడు కాబట్టి వీటన్నిటిని తప్పించుకొని 6 ఏళ్ల వయసులో వాళ్ళ ఊర్లో రాళ్ల వర్షం కురిసింది. ఇంద్రుడు గర్వం అంచాలని చెప్పేసి గోవర్ధన పర్వతం ఎత్తాడు. ఆ తర్వాత కాలినడకన చెప్పులు లేకుండా ఆవులు వెనుక తిరిగేవాడు. ఇవన్నీ మానవుల్లాగా పుట్టి మానవుడికి ఎన్ని కష్టాలు ఉంటాయి అని అవన్నీ మనకు చూపించాడు. రాధారాణి నుంచి వియోగం చెందినప్పుడు ఎంత ఏడుస్తాడు. యాక్చువల్లీ ఈడ్చే కథ కూడా మీకు తెలిసి ఉంటుంది. రుక్మిణీ దేవి అడుగుతుంది కృష్ణుణ్ణి, ఎందుకు మీరు మీకు ఇన్ని రాణులు, ఇంత ద్వారకాధీశ్, ఇంత పెద్ద పోస్ట్ ఇవన్నీ ఉన్నాక కూడా రాత్రంతా కృష్ణుడు ఏడుస్తుంటాడంట. ఎందుకు ఏడుస్తున్నాడు అని చెప్తే ఆయన ఏం చెప్పడు. అయితే ఆమె ఎవరిని అడుగుతుంది? రోహిణీ మాతని అడుగుతుంది. ఎందుకు అంటే యశోదామాత లేదు కదా, రోహిణీ మాతని అడుగుతుంది అనమాట. ఏంటి, ఎందుకు? యశోద మాత రాదు బృందావనంలో, అక్కడే ఉండిపోతుంది అనమాట. సో రోహిణీ మాతని అడుగుతాడు, ఎందుకు కృష్ణుడు ఇలా ఏడుస్తాడంటే ఆయన పాస్ట్ టైమ్స్ అంతా చెప్పుకొస్తుంది అనమాట. ఇలా రాధారాణి ఈ విషయం అని చెప్పేసి. సో అలా వియోగం చెందినప్పటికీ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమీ అనకుండా ఆయనలోనే దాచుకొని, ఎలాంటి కష్టం అంటే మానవుడు లాగా పుట్టినప్పుడు ఎలాంటి కష్టాలు వస్తాయని మనకి ఆచరించి చూపించారు అన్నమాట. సో ఇట్లా ఇన్ని గుణగణాలు ఉండే దేవాది దేవుణ్ణి మనం పూజించాలా లేదా?
ఎస్ మాతాజీ పూజించాలి మాతాజీ. షడైశ్వర్యాలు పూజించాలి. నమ్మాలి. ఎస్. సో ఈ 6 గుణాలు షడైశ్వర్యాలు అని చెప్తున్నారు ప్రభుజీ. సో ఇవన్నీ కూడా మనం ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకు బాగా సంపద వచ్చినప్పుడు ఇది కృష్ణుడి సంపద నాకు ఇచ్చారు. ఎందుకు? కొంత సుఖాన్ని అనుభవించడానికి ఇచ్చారు, కొంత దానం చేయడానికి ఇచ్చారు, కొంత కుటుంబం నడిపించడానికి అని మనం అనుకోవాలి అన్నమాట. సో యాక్చువల్లీ ఏంటి, మనకు వచ్చిన సంపదలో సగం భగవంతుడికి ఇచ్చేయాలి అంటారు. ఎందుకు? భగవంతుడు ఇచ్చిందే కాబట్టి. సరే, మనం సగం ఇవ్వాలంటే కొంచెం ఈ వ్యవస్థ నడవడం కష్టమేమో అని అనిపించినప్పుడు కొంత భాగమన్నా మనము ఇస్తూ ఉండాలి. ప్రతి నెల నిత్య సేవ చేస్తూనే ఉండాలి. సో ఇవి షడైశ్వర్యాలు అనొచ్చు, లేదా ద 6 క్వాలిటీస్ ఆఫ్ లార్డ్ కృష్ణ అనమాట. ఎప్పుడు మనము గుర్తించుకోదగ్గ విషయాలు. సో మనం నెక్స్ట్ మన శ్లోకాకి వెళ్దాము. ఆ శ్లోకాలో కొంచెం కనెక్షన్ ఉందన్నమాట, అందుకనే నేను ఇది చెప్పాను. ఓకే, హరే కృష్ణ. మీకు శ్లోకం కనిపిస్తుంది అందరికి? కనిపిస్తుంది మాతాజీ. 3.21 21. ఎస్, 3.21. యద్య ఆచరతి శ్రేష్ఠ సత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తుదను వర్తతే. యద్య చెప్పండి. యద్య ఆచరతి ఆచరతి తత్త దేవేతరో స యత్ ప్రమాణం కురుతే లోకస్తు అనువర్తతే. ఆచరతి శ్రేష్ఠ యద్యాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః యద్ ఆచరతి శ్రేష్ఠః యద్యదాచరతి శ్రేష్ఠః యద్యదాచరతి శ్రేష్ఠ యద్యదాచరతి శ్రేష్ఠః సత్తదేవేతరో జనః. చెప్పండి. తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే సయత్ప్రమాణం కురుతే లోకస్త్ అనువర్తతే. లోకస్తు అనువర్తతే. ఓకే, మీరు చదవండి. ఇందిరా బోయినా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండోత్ ప్రణామ్ మాతాజీ. ధన్యవాద్ ప్రణామ్. మీరు చెప్పండి. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తు వర్తతే. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరి బోల్. యద్యదాచరతి చదవండి, ఎవరైనా చదవండి. యద్యదాచరతి శ్రేష్ఠ యాగచరతి శ్రేష్ఠ తద్దేవేతరో జనః ఓకే, ఇప్పుడు వర్డ్కి వెళ్దాము. చదవండి ప్రభు, చదువుతారా? చదవండి. అంటే ఇక్కడ యత్ అని ఉంది కదా, యత్ అంటే దేనిని, ఓకే, దేనిని అని అర్థం అన్నమాట. ఆచరతి అంటే ఆచరించుట. ఆచరతి అంటే ఆచరించుట. ఓకే, ఆచరించినచో. శ్రేష్ఠ అంటే ఉత్తమ నాయకుడు. ఇక్కడ ఇంతకు ముందు మనం చెప్పుకున్నాము, శ్రీకృష్ణుడు ఉత్తమ నాయకుడు అని చెప్పి. అలాగే రాముడు కూడా జన సంచారంలోకి వచ్చాడు. అంటే
మానవుల్లాగా పుట్టి ఎన్ని కష్టాలు ఉంటాయని మనకు చూపించారు. సో ఈ ఉదాహరణలు మనం తీసుకోవచ్చు అనమాట. సో శ్రేష్ఠ అంటే ఉత్తమమైన నాయకుడు, తత్ అంటే దానిని, తత్ అని మరియు దానిని మాత్రమే, తత్ తత్ అంటే దానిని, దానిని మాత్రమే. సో నెక్స్ట్ ఏవా అంటే నిశ్చయముగా, ఇతర ఇతరః జనః ఇతర జనులు కూడా, స అంటే అతడు, యత్ అంటే దేనిని, ప్రమాణం అంటే ప్రమాణముగా, కురుతే చేయును, లోకః లోకమంతయు, తత్ దానిని, అనువర్తతే అనుసరించును. ఇప్పుడు చూడండి, యత్ యత్ ఆచరతి శ్రేష్ఠ తత్ తత్ ఏవ ఇతరః జనః స యత్ ప్రమాణం కురుతే లోకః తత్ అనువర్తతే. శ్రేష్ఠుడైన వ్యక్తి అంటే ఇక్కడ మహనీయుడైన వ్యక్తి ఎట్టి కార్యములను చేయునో వానిని సామాన్య జనులు అనుసరింతురు. తన ఆదర్శప్రాయ కర్మము ద్వారా దేనిని అతడు ప్రమాణంగా నిర్ణయించునో దానిని లోకమంతయు అనుసరించును. సో ఇక్కడ మనము 3వ అధ్యాయం చదువుకున్నప్పుడు 18 రోజుల క్లాస్లో మనం ఇది చదువుకున్నాం. మీకు గుర్తుందా? యత్ యత్ ఆచరతి శ్రేష్ఠ. కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చుకున్నాం. అంటే ఒక మహనీయుడైన వ్యక్తి అంటే ఒక గొప్ప వ్యక్తి, ఇంపార్టెంట్ పర్సనాలిటీ అన్నమాట. సో వాళ్ళు మనం మామూలుగా ఒక ఇంపార్టెంట్ పర్సనాలిటీ అంటే ఒక మినిస్టర్స్ లేకపోతే సినిమా యాక్టర్లో వీళ్ళు వాళ్ళు గుర్తొస్తూ ఉంటారు. కొన్ని యాడ్స్ చూస్తాం కదా మనము, సిగరెట్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని డబ్బా మీద రాసినప్పటికీ కూడా ఒక హీరో సిగరెట్ తాగుతున్నాడు, ఒక హీరోనేమో కోకోకోలా తాగుతున్నాడు, ఒక హీరో ఇంకేదో. సో ఇవన్నీ చేయడం వలన వాళ్ళు నిజమా కాదా అని ప్రజలు అనుకోరు అన్నమాట. అతను చేస్తున్నాడు కాబట్టి నేను కూడా చేస్తాను. అది అంటే ఎవరైతే మహనీయులు అయి ఉన్నారో, ఇక్కడ మహనీయుడు అన్నాడు లేదా శ్రేష్టమైన పేరు తెచ్చుకున్న వాళ్ళు అని మనం అనుకోవచ్చు. వాళ్ళందరూ ఏది చేస్తే సామాన్య జనులు కూడా దానిని అనుసరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఆదర్శ కర్మము ద్వారా దేనిని అతడు ప్రమాణంగా నిర్ణయించునో దానిని లోకమంతయు అనుసరించును. సో అందుకనే ఎప్పుడైనా మనము పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత అక్క, అన్న, చెల్లి వీళ్ళందరూ చిన్న పిల్లల ముందు మనం చాలా మంచిగా ప్రవర్తించాలి. మనం చూసి వాళ్ళు నేర్చుకుంటారు. చిన్న పిల్లలు చూడండి, స్కూల్కి కొత్తగా వెళ్ళి రాగానే వాళ్ళు ఒక టీచర్ లాగా తయారయ్యి టీచర్ లాగా యాక్ట్ చేయడానికి వాళ్ళు చాలా ఇష్టపడుతూ ఉంటారు. కుర్చీల్ని బల్లల్ని ఒక కర్ర తీసుకొని స్కేల్ తీసుకొని టీచర్ ఆట ఆడుకుంటూ ఉంటారు కదా. సో మనం పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ ఆటలు ఆడుకుంటా అంటే వంట చేసే ఆటలు ఆడుకో అంటే ఏంటి, వాళ్ళు ఆచరిస్తూ మనం ఏది చూస్తే పెద్దవాళ్ళు ఏది చూస్తే చిన్నవాళ్ళు అది సామాన్య జనులు అది చేయడానికి ప్రయత్నం చేస్తారు. అందుకనే ఇక్కడ రాముడు కానీ కృష్ణుడు కానీ మానవుల్లాగా పుడితే ఎన్ని కష్టాలు వస్తే ఎలా దాటుకోవాలి, ఏమి చేయాలి అనేది వాళ్ళు మనకి చూపించారనమాట. సో స్వీయాచరణం ద్వారా ప్రజలకు బోధింపగల నాయకుడు జనులకు ఎల్లప్పుడూ అవసరము. అంటే ఒక నాయకుడు మంచిగా ఉన్నట్లయితే తప్పకుండా జనులు అంటే రామరాజ్యం అని మనం వింటాం కదా. సో ఆ జనులందరూ కూడా హ్యాపీగా ఉండాలి అని అంటే అప్పుడు వాళ్ళందరూ కూడా ఒక మారువేషం వేసుకొని రాత్రిపూట వెళ్ళి చూసి వచ్చేవాళ్ళు జనాలు ఎలా ఉన్నారు అలా అన్నమాట. సో ఒక ఆచరణలోకి పెట్టడం అన్నమాట చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఏంటి అంటే మహాత్మా గాంధీ ఉన్నప్పుడు చిన్న చెప్పుకుంటారు ఇట్లా, ఒక మహనీయుడు ఎలా ఆచరిస్తాడని. ఒక అబ్బాయిని తీసుకెళ్ళిందంట తల్లి. వీడు ఎంత వద్దన్నా బెల్లం తినేస్తున్నాడు, తీపి పదార్థం తినేస్తున్నాడు, పళ్ళు పాడైపోతున్నాయి, కొంచెం మీరు చెప్తే. టీచర్ దగ్గరికి వెళ్తారు కదా ఒక్కోసారి, మా పిల్లలు మాట వినట్లేదు. అలా మహాత్మా గాంధీ దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడంట, ఒక వారం అయినాక తీసుకురామ్మా అప్పుడు చెప్తాను సమాధానం. అంటే అప్పుడు మనకి ఎలాగుంటుంది, నేను ఏదో కష్టంలో ఉన్నాను కొంచెం చూపించగా మహనీయుడైన మహాత్మా గాంధీ చెప్తే నా పిల్లలు వింటారేమో అని వెళ్తే ఇంకో వారం ఓపిక పట్టాలన్నారు.
ఆ వారం అయ్యాక మళ్ళీ తీసుకుని వెళ్తుంది, ఏమన్నా రిజల్ట్ వస్తుందేమో అని చెప్పి. అప్పుడు చెప్తాడంట, నువ్వు బెల్లం తినకూడదు బాబు, నీ పళ్ళు పుచ్చిపోతాయి, తర్వాత నీకు పళ్ళు ఉండవు, ఏదైనా కొరికి నమిలి తినేవి ఉంటే అవి నువ్వు తినలేవు అని చెప్తాడంట. అయితే ఆ తల్లి అడుగుతుందంట, ఎందుకు మహాత్మా నువ్వు ఇదే మాట నువ్వు వారం క్రితం చెప్పొచ్చు కదా అంటే గాంధీ గారు ఏమన్నారంటే, అసలు ఫస్ట్ నేను ఆచరించందే నేను ఎలా చెప్పగలను, నాకు ఇష్టం బెల్లం అంటే, కానీ ఒక వారం రోజులు తినకుండా నేను ఉండగలనా లేదా నేను ఆచరించి చూశాను, అందుచేత నేను చెప్పగలుగుతున్నాను అని అంటారు అనమాట. సో అది చిన్నపిల్లలకి స్టోరీలు చెప్తా ఉంటాం స్కూల్లో కానీ అక్కడక్కడ. సో అవి ఇక్కడ బెల్లం బదులు చాక్లెట్లు అనొచ్చు, ఇంకేదైనా అనుకోవచ్చు అనమాట. సో అలా ఏదైనా ఆచరించినప్పుడే మనకి ఈజీగా ఎవరికైనా చెప్పగలం. క్లాస్ తీసుకోండి మీరు అని ఎవరికైనా చెప్పేస్తే క్లాస్ తీసుకోవడం అనేది ఎంత కష్టమో అనేది ఆ గురువు గారికి తెలుసు. సో ఆ గురువు గారికి ఒక నమ్మకం కలగాలన్నమాట, వీళ్ళు ఏ పని ఇచ్చినా చేయగలరు, వీళ్ళు మాట్లాడగలరు, వీళ్ళు క్లాస్ తీసుకో, అలా వచ్చినప్పుడే ఆయన ఇవ్వగలుగుతారు. సో స్వీయాచరణం అంటే పర్సనలీ దే హ్యావ్ టు ఫీల్ అండ్ డూ అని ఆచరించి చూసిన తర్వాతే వాళ్ళు ఏదైనా చేయగలుగుతాం. సో ఇక్కడ నాయకుడే స్వయంగా ధూమపానం చేస్తూ పానం చేయవద్దని జనులకు బోధింపలేడు. ఇదైతే చాలా కరెక్ట్ కదా. ఇప్పుడు మనం మాంసాహారం తినద్దు అని చెప్తున్నాం, క్లాస్ అయిపోయినాక మనం మాంసభక్షణ చేసామనుకోండి, ఇంకా అది ఈ పద్యానికి అంటే ఈ శ్లోకానికి అసలు మ్యాచ్ అవ్వదన్నమాట. అసలు మీరెందుకు ఇప్పటికే ఎంతో మంది అంటారు, వాళ్ళు చెప్తారు కానీ వాళ్ళు ఆచరించరు, వాళ్ళు చెప్తారు కానీ వాళ్ళు చెయ్యరు అని అంటారు. అయితే మనం చేసి చూపించాలన్నమాట. సో ధూమపానం చెయ్యొద్దు అని చెప్తారు జనులకి, మంచిది కాదు అని, కానీ వాళ్ళే చేస్తున్నప్పుడు ఇంకేం చేయగలుగుతారు వాళ్ళు? సామాన్య జనం అదే చూస్తారు, అదే చేసుకుంటారు. బోధింపన ఆరంభించుటకు పూర్వమే బోధకుడు చక్కని ఆచరణను కలిగి ఉండాలని శ్రీ చైతన్య మహాప్రభు తెలిపారు. సో ఇక్కడ నేను మహాత్మా గాంధీ స్టోరీ చెప్పా, కానీ ఇక్కడ శ్రీ చైతన్య మహాప్రభు ఏమంటున్నారు, ఎవరికైనా బోధకుడు అంటే ఒక టీచర్ అనమాట. ఎవరికైనా నేర్పించే ముందు అతడు ఆచరణలో పెట్టి ఉండాలి, అందుచేతే అతన్ని ఆచార్యుడు అని అంటున్నాడు. సో ఆచార్యుడు లేక ఆదర్శ బోధకుడు అని చెప్పబడింది. కనుకనే సామాన్య జనులకు బోధించుటకై గురువు తాను ముందుగా శాస్త్ర నియమములను అనుసరించవలెను. బోధకుడు శాస్త్ర నియమములకు విరుద్ధమైన నియమములను సృష్టింపరాదు. ఇప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి మనకి. ఇప్పుడు మనము ఎవరైనా ఇస్కాన్లో టీచింగ్ చేస్తున్నారంటే వాళ్ళ గురువు దగ్గర నుంచి తీసుకొని, ఇస్కాన్ వాళ్ళు ఏమైనా వీడియోస్ చెప్పుంటే అవి మాత్రమే చెప్తారు. వీఆర్ జస్ట్ లైక్ పోస్ట్ మ్యాన్. శాస్త్రాల్లోంచి అనువదించారు హిస్ గ్రేస్ శ్రీల ప్రపాదుల వారు, అవన్నీ ఆ శాస్త్రాల నుంచి ఆ బుక్స్లోంచి ట్రాన్స్లేషన్స్ అన్నీ చూసుకొని చదువుకొని చాలా జాగ్రత్తగా మనము తీసుకుంటామన్నమాట. సో ఆ బోధకుడు అంత ట్రైనింగ్ అంటే ఆచార్యుడు అంత నేర్చుకొని ఆచరించి ఆ నియమాల్ని అప్పుడే మనము చెప్పాలి. 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. మీరు ఇవి చేస్తున్నారు ఇస్కాన్లో, ఇవి చెయ్యండి అని చెప్తే అసలు ఫస్ట్ మీరు ఆచరిస్తున్నారా అని అడుగుతారు. అవును మనం ఆచరిస్తున్నాం అని చెప్తే వాళ్ళు నమ్మరు, కానీ మనం ఆచరించి చూపించాలన్నమాట. అది నిజమే, నేను ఈ పలానా పదార్థాలు నేను తినను. గ్యాంబ్లింగ్, అందరు కార్డ్స్ ఆడుతున్నారు, కార్డ్స్ ఏదో ఒకటి. సో మనము కృష్ణ చైతన్యంలో ఉన్నప్పుడు మనం ఒక పక్కకి వెళ్ళిపోయి జపం చేసుకుంటున్నాం, మనం ఆడట్లేదు అంటే అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది, అవును వీళ్ళు నిజంగానే ఆచరిస్తున్నారు, ఏదైతే చెప్తున్నారో అది చేస్తున్నారు అని అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ బోధించుట కొరకై గురువు తాను ముందుగా శాస్త్ర నియమాల్ని అనుసరింపాలి. బోధకుడు శాస్త్ర నియమములకు విరుద్ధమైన నియమాలు సృష్టించరాదు. సో మనం ఏదుందో అదే చెప్పాలి. శాస్త్రంలో ఏదో ఒకటి సృష్టించి కొత్తవి మనం ఓన్లీ మాయావాదులే చేయగలుగుతారు, అందరూ చేయరు అలా. సో మను సంహిత వంటి అనేక శాస్త్ర గ్రంథాలు మానవాళి అనుసరించటం గల ప్రామాణిక గ్రంథములుగా పరిగణింపమని. ఈ విధంగా నాయకుడైన వాని బోధనలు అట్టి ప్రామాణిక శాస్త్రములపై ఆధారపడి ఉండవలెను.
తమ ఉన్నతి వాంఛించువాడు గొప్ప మహాత్ములైన ఆచార్యులచే ఆచరింపబడినట్లు ప్రామాణిక నియమములను చక్కగా పాటించవలెను. ఆత్మానుభూతి మార్గమున పురోగతికి ఇదియే సరియైన విధానమని శ్రీమద్ భాగవతం కూడా ధృవీకరించుచున్నది. దేశమందు కార్యములను నిర్వహించు రాజు లేక రాజ్యాధికారి ఐఎమ్ సారీ, స్మాల్ డిస్టర్బెన్స్. హరే కృష్ణ. సో ఇక్కడ మిస్ అయ్యాను నేను. ఆధారపడి ఉండవలని తమ ఉన్నతిని వాంఛించువాడు గొప్ప మహాత్ములైన ఆచార్యులచే ఆచరింపబడినట్లు ప్రామాణిక నియమములను చక్కగా పాటింపవలెను. ఆత్మానుభూతి మార్గంన పురోగతికి ఇదియే సరియైన విధానమని శ్రీమద్ భాగవతం కూడా ధృవీకరించుచున్నది. దేశమందు కార్యములను నిర్వహించి రాజు లేక రాజ్యాధికారి, తండ్రి పాఠశాల యందు విద్య నేర్పడి ఉపాధ్యాయుడు అమాయక జన సామాన్యమునకు సహజ నాయకులుగా పరిగణింపబడుతురు. తమపై ఆధారపడిన అనుచరులకు బోధింపవలసిన గొప్ప బాధ్యత అట్టి సహజ నాయకులందరూ కలిగి ఉన్నారు. కనుకనే వారు నీతి మరియు ఆధ్యాత్మిక తత్వ సూత్రాలకు సంబంధించిన ప్రామాణిక గ్రంథములందు నిష్ణాతులై ఉండవలెను. సో ఇలా చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా ఏంటి తెలుసుకోవాల్సింది అని అంటే, యత్ ఆచరతి శ్రేష్ఠ అంటే ఎవరైతే మహనీయులు ఆచరిస్తారో వాళ్ళని చూసి సామాన్య జనం నేర్చుకుంటారు. సో మనకి ఒక వయసు వచ్చేసిన తర్వాత మనకంటే చిన్న వాళ్ళందరూ కూడా మనం చూసి నేర్చుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఏది మాట్లాడినా కానీ తూచి మాట్లాడాలని చెప్తారు కదా. సో శాస్త్రపరంగా మనం నేర్చుకున్న దానినే ఆచార్యులందరూ కూడా విద్యాబోధన చేయడానికి ముందుకు రావాలి అని చెప్తున్నారు. సో ఇక్కడ ఈ ఉదాహరణ ఏమిచ్చారు, తల్లిదండ్రులు అలాగే ఉండాలి, ఆచార్యుడు అంటే స్కూల్లో విద్య బోధించే వాళ్ళు కూడా మంచి అన్నిటినీ నేర్చుకుని ఉండాలి. ఇంకా ఈ రాజ్యాంగాన్ని పరిపాలించే వాళ్ళు కూడా మంచి బోధకులు అయి ఉండాలి అని చెప్తున్నారన్నమాట ఇది. సో ఇక్కడ నేను ఒక్కసారి షేరింగ్ స్టాప్ చేసి ఒక చిన్న స్టోరీ రిలేట్ చేస్తాను మీకు. సో దాన్ని మీకు ఆచరించడం ఏ విధంగా అని చెప్పేసి ఒక చిన్న సాంఘికం అంటే భౌతిక ప్రపంచంలో ఉండే స్టోరీ అన్నమాట. కానీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు దిస్ శ్లోక. సో ఒక ఊర్లోనంట వైశ్యులు అంటే వ్యాపారస్తులు ఉన్నారు. చాలా పెద్ద వ్యాపారం అన్నమాట వాళ్ళది. రకరకాల వ్యాపారాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంటే వస్త్రాలని, అంటే ఎందుకు అన్నీ మెయింటైన్ చేయగలుగుతున్నారంటే వాళ్ళకి 7 కొడుకులు అంట. 7లో ఇంక అందరికీ 6 పెళ్ళిళ్ళు చేసేసి 7వ వాళ్ళకి కూడా పెళ్లి చేస్తుంది. సో లాస్ట్ కోడలు వీళ్ళందరూ కూడా ఇంకా ఇంత పెద్ద సంసారం ఉన్నప్పుడు చాలా డబ్బులు కావాలి కదా, వంటలు చేసుకోవడానికి కానీ, వాళ్ళకి వస్త్రాలు కానీ, ఉండటానికి రూములు కానీ, పిల్లల ఎడ్యుకేషన్కి. సో ఇదంతా బాగా పెద్ద వ్యాపారస్తులు, కొడుకులు, తండ్రి అందరూ కలిసి చక్కగా వ్యాపారం చేసుకొని మంచి సంపాదన కలిగి ఉన్నారంట. అయితే ఇక్కడ అత్తగారేమో ఇంత మెయింటైన్ చేయాలి ఇల్లు, అందరికీ డ్యూటీస్ వేశారంట. పెద్ద కోడలు ఈ టైం నుంచి ఈ టైం వరకు వంటింట్లో పని చేయాలి, రెండో కోడలు బట్టలు ఉతకాలి, మూడో కోడలు ఇలా వాళ్ళ పని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారంట వాళ్ళ ఇంట్లో. ఒక వంట చేసుకోవడానికే వీళ్ళు వంతుల వారీగా నువ్వు చెయ్యి అంటే నువ్వు చెయ్యి అని ఒక విసుక్కుంటూ కూడా ఏదో ఇంకా చెయ్యాలి కాబట్టి చేస్తూ ఉంటారంట. ఇంకా లాస్ట్ అబ్బాయికి పెళ్ళైనాక కొత్త కోడలు వస్తుందంట. ఈ కొత్త కోడలు చాలా మంచి కుటుంబం నుంచి వచ్చింది. అందరు కూడా మంచి వాళ్ళే, కాదని కాదు, కానీ ఆచరణ అనేది ఏంటి అని మనం ఇక్కడ చదువుకోవాలి. సో ఈ కోడలేమో వచ్చి తెల్లారేసరికి అత్తగారు ఇంకా వేరే తోటి కోడలు అందరు పెద్దవాళ్లే కదా, ఆఖరి ఆమె వచ్చేసరికి చక్కగా అంతా వంట చేసేసిందంట పూర్తిగా. ఇంకా వంట చేసేసి ఒక అంకుల్ వస్తారు, వీడి గురించి వేరే వాళ్ళకి ఇంకా వేరే పని లేకుండా అన్నమాట. సో వాళ్ళ అత్తగారు అన్నారు,
అమ్మ నేనున్నా కదా వంట చేయడానికి, మీరు అన్నీ అందిస్తే సరిపోతుంది, నేను చేస్తా కదా అని అంటే, అయ్యో అత్తయ్య గారు మీరు ఇంత వయసులో ఉన్నారు, మీరు రెస్ట్ తీసుకోండి, నేనే చేస్తాను. వంట చేయడంలో ఆనందము ఇంతమందికి మనం బయట అయితే ఎక్కడ పోయి అన్నదానాలు వడ్డించడాలు ఇవి చేయలేం కదా, వండి వడ్డించడం అనేది చాలా పుణ్యకార్యం అత్తయ్య గారు అని చెప్తుందంట. అప్పుడు అత్తగారికి గుర్తొస్తుంది, అమ్మో నేనేంటి ఇన్ని రోజులు ఇలా లేజీగా కూర్చున్నాను, మంచిగా వాళ్ళ మీద పని పడేసి ఇంత పుణ్యకార్యం నేను చేయలేకపోయానే, నేను కొంచెం పుణ్యం మూటగట్టుకుంటానని చెప్పేసి మన్నాడు పొద్దున్నే ఆమె ఏమికంటే ముందే లేచిందంట. తల్లి నువ్వు నీకంటే పెద్దవాళ్ళం ఇంతమంది ఉన్నాము, నువ్వు కాస్త రెస్ట్ తీసుకో అని చెప్పారంట చిన్న కోడలికి. ఇంకా ఆవిడ వంట చేయడం మొదలెట్టింది. ఈ కోడళ్ళు కూడా ఈ చిన్నపిల్ల చేస్తుంటే మనం ఉండడం ఏంటి అని చెప్పేసి ఎవరి సమయంలో వాళ్ళు వచ్చేసి అత్తగారికి సహాయం చేసి మంచిగా వంట వరకు అన్నీ చేసుకొని అందరూ కూడా సంతోషంగా ఉన్నారంట. ఈ అమ్మాయికి నన్ను వంట చేయనీయలేదు వీళ్ళు అని చెప్పేసి ఇంక వేరే పని పురమాయించుకుందంట. అక్కడ అప్పుడు బావిలోంచి నీళ్లు తోడుకోవాలి, ఈ నల్లాలు నీళ్ళు వచ్చేది ఇవన్నీ లేవన్నమాట. సో అప్పుడు ఆమె ఏం చేసింది, ఆ పనివాడిని పక్క జరిపేసి ఈ రోజుకి నువ్వు రెస్ట్ తీసుకోరా, నువ్వు కూర్చో ఒక పక్కకి, నేను అందరికీ నీళ్లు తోడేస్తానని చెప్పేసి అందరికీ నీళ్లు రెడీ చేసేసిందంట తోడి. గంగాజలం అత్తయ్య గారు, ఈ గంగని మనము అందరికీ పంచినప్పుడు, అందరికీ సహాయం చేసినప్పుడు ఎంత పుణ్యం వస్తుంది అనుకున్నారు, అది ఇదని చెప్పుద్దంట. అప్పుడు అత్తగారు అనుకుంటది, నేను ఇంతమందికి ఇన్ని నీళ్లు తోడలేకపోయినా నా భర్త కన్నా నేను 2 బకెట్లు నీళ్లు తోడుకోగలను కదా, మాకు ఎంత అవసరమో అంత నేను చేసుకోగలను అని చెప్పేసి అప్పుడు ఇంకా అందరూ కోడళ్ళు వీళ్ళ అత్తగారు వీళ్ళందరూ కలిసి ఎవరి అంటే ఎవరి కుటుంబ సభ్యులకి కావలసినన్ని నీళ్లు వాళ్ళు తోడేసుకున్నారంట. అప్పుడు ఈ పనివాడిని, వాళ్ళకి చాలా పొలాలు వ్యాపారం చాలా ఉంది కాబట్టి వేరే దిక్కున పంపించారంట. అప్పుడు ఏమైపోయింది, ఇక్కడ వంట చేసేసుకుంటున్నారు, ఆ తర్వాత నీళ్లు తోడేసుకుంటున్నారు. ఇంకా చిన్న కోడల్ని ఏ పని చేయనీకపోతే ఆమె ఏం చేసిందంటే ఒకరోజు కూర్చుని తిరగలు తెలుసా మీకు అందరికి, ఇసుర్రాయి పెట్టుకొని కూర్చుందంట, ఇంట్లో నట్టింట్లో పెట్టుకొని గోధుమలు విసురుతున్నదంట. అయితే ఈ వీళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఇదేంటి మన కొట్టులోనే ఇంత పిండి అవి ఇవి దొరుకుతాయి కదా, ఏం కూర్చొని ఈ గోధుమలు విసరడం ఏంటి అని చెప్పేసి అప్పుడు ఆమె చెప్తుందంట, ఈ విసరడంలో ఉండే పుణ్యం ఇంకో దేంట్లో లేదు, ఒక ధాన్యపు గింజని మనం పిండిలాగా చేస్తున్నాము, ఆ గురువు కూడా మనకి పిడిపిలాగా ఇలా పట్టుకొని మనని మన జీవితాన్ని అంతా కూడా రాచి మనని ప్యూర్గా అంటే శుద్ధీకరణ జరుగుతుంది అని చెప్పేసరికి వాళ్ళు ఆశ్చర్యపోతారంట, ఈ పిల్ల ఆచరించి చూపిస్తుంది, ఇంత చిన్న వయసు ఇంత జ్ఞానం ఉందేంటి అని చెప్పేసి ఇంకా తలా ఒకరు ఇసురాయిలు వేసుకొని పొద్దున్నే భోజనాలు అయిపోతాయి కదా, తర్వాత అంతా తీరిక సమయం అయితే ఆ గోధుమ పిండి మనం విసురుకున్నది తీసుకుంటే చపాతీలు అవన్నీ మెత్తగా వస్తాయి, చాలా రుచికరంగా వస్తాయి అని చెప్తుంది అమ్మాయి. ఆ పిండిని తీసుకెళ్ళి ఆ రోజు రాత్రికి అందరికీ చపాతీలు చేస్తే ఇంత బాగున్నాయి, ఇంత మృదువుగా ఉన్నాయి అని అందరు మెచ్చుకుంటూ తినేసరికి అందరికీ వెర్రెక్కింది. ఇంకా మళ్ళీ అందరు కూర్చొని ఒక్కొక్క తిరగలేసుకొని చేస్తే ఇంట్లో వాడికి కాకుండా ఆ పిండిని కొట్లో అమ్మారంట. లైక్ హౌ వి గెట్ ఆర్గానిక్ నౌ డేస్. ఇప్పుడు ఆర్గానిక్ ప్యూర్గా చేసింది అంటే కొంచెం కాస్ట్లీ కదా, సో కొంచెం రెట్టింపు ధరకి ఇంట్లో ప్యూర్గా విసిరింది కాబట్టి అని చెప్పేసి అమ్మకానికి పెట్టారంట ఆ మామగారు అవన్నీ. అప్పుడు డబ్బులు చాలా వస్తున్నాయి. డబ్బులు వచ్చేసరికి ఆయన డబ్బులతో చక్కని నగలు కొనేసి వీళ్ళకందరికీ ఇచ్చారంట. అత్తగారికి కాకుండా అందరి కోడలికి కూడా ఆయన ప్రెజెంట్ చేశాడు. డబ్బు సంపాదన పెరుగుతుందనమాట వీళ్ళకి, ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళు చాలా చక్కగా చేసుకుంటున్నారు. అప్పుడు ఈ చిన్న కోడలు అన్నది, బంగారం అంత మోహం నాకు లేదు, నీకు ఆడపిల్లలు ఉన్నారు కదా, పెద్ద తోటి కోడలికి పెళ్ళికి వయసుకు వచ్చే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పి తన నగలు కూడా ఏమీ తీసుకోదంట. సో ఇలా ఒక్కొక్క పని చేసుకుంటూ ఉంటే ఇల్లు సస్యశ్యామలంగా అయిపోయింది. ఒక గునుగుడు గోసు ఏమీ లేదనమాట. ఎక్కడ ఏ పని దొరికితే అది మనం చేసేద్దామా అన్న దీంట్లో ఉంటారు. సో అప్పుడు ఈ ఈ ఊర్లో వాళ్ళందరూ, వీళ్ళేంటి ఇంతమంది కోడల్నేసుకొని అత్తగారు ఇంత సంతోషంగా, వీళ్ళందరూ ఇంత హడావిడిగా ఎప్పుడు తిరుగుతూ ఉండడము, పనులు చేసుకోవడము
అని వాళ్ళు ఆశ్చర్యపోతే అప్పుడు మా చిన్న కోడలు ఇలా ఇలా ఆచరించి చూపిస్తే మాకందరికీ తెలియవచ్చు. మేము ఇలా చేసుకోవడంలో మాకెంతో సంతృప్తి ఉంటుంది. భా భర్తకి, పిల్లలకి మేము స్వయంగా చేసుకోగలుగుతున్నామని అనేసరికి ఊళ్ళో వాళ్ళందరూ గూడా ఈ పని చేస్తే పుణ్యం వస్తుంది, ఆ పని చేస్తే పుణ్యం వస్తుందని అందరూ మంచిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారంట. ఏ కొట్లాటలు, గోల, గందరగోళం ఏమీ లేదనమాట. సో, హాయిగా వాళ్ళందరూ పనులు చేసుకుంటుంటే ఆ ఊరే మంచిగా సస్యశ్యామలంగా అయిందని చెప్పుకుంటారు. సో, అది ఏంటి ఇక్కడ మనం నేర్చుకోవడం అంటే, అక్కడ అత్తాకోడళ్ళు విషయంలో చెప్పేది ఆచరించి చూపిచ్చింది. చిన్నమ్మాయి అయినా ఆమెకుండే తెలివిని, ఆమెకుండే జ్ఞానాన్ని ఆచరించి చూపిచ్చిందనమాట. దీంట్లో చాలా వర్ణించారు. ఇక్కడ నేను కొన్నే చెప్పాను. ఓ రోజు గిన్నెలన్నీ యేసుకొని అందరివి తోముతది. ఇంతమంది అంటే ఇప్పుడు ఎన్ని ఉంటాయి గదా! సో, మనము మార్జనం అంటాం గదా! సో, ఈ మార్జన సేవ చాలా ముఖ్యం అత్తయ్య గారు అని చెప్తదనమాట. అంటే అవునా! ఇది మనకు తెలియలేదే ఇన్ని రోజులు. మనం తిన్న కంచం కోడళ్ళు గడిగారు, మనవరాళ్ళు గడిగారు అనుకోని వాళ్ళు అనుకోని, ఆ తర్వాత వాళ్ళ భర్త కంచము, ఆమె కంచము అవన్నీ ఆమె కడిగేసుకొని, మిగతా గిన్నెలన్నీ శుభ్రంగా తోమేసుకొని, బోర్లిచ్చేసుకొని చేస్తారనమాట. సో, అలా ప్రతి పనిలో గూడా ఆ అమ్మాయి ఏదో ఒక పుణ్యకార్యమే ఉంది అని చెప్తుందనమాట. చెప్పి ఆచరించి చూపిస్తుంది. చూపిచ్చేసరికి అందరూ అదే ధోరణిలో వెళ్తూ ఉంటారు. ఇక్కడ మనకి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, రాజులు ముఖ్యంగా వాళ్ళు ఆచరించి చూపిస్తేనే సామాన్య జనం వాళ్ళ వెనకాల పరిగెడతారు. సో, అలా ఆచరణలో పెట్టాలంటే బోధకుడు అనేవాడు చాలా నియమ నిబంధనలు పాటించుకుంటూ ఆ విధంగా నడుచుకోవాలి అని చెప్తున్నారనమాట. సో, ఇక్కడ కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్తున్నాడు. యద్యద్ ఆచరచి శ్రేష్ఠ అని. అంటే శ్రేష్ఠులైన వాళ్ళు, మహనీయులైన వాళ్ళు మంచి ధోరణిలో ఉన్నట్లయితే సామాన్య జనాలు కూడా అదే చేస్తారు అని చెప్పటం. అర్థమైందా? హరే కృష్ణ. చాలా బాగా చెప్పారు మాతాజీ. అసలు నిజంగా మాతాజీ ఎంత బాగుందో ఇది. అంటే ఇలా మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక్కొక్క గురువు ఏదో ఒకటి చెప్తుంటారు. కొన్ని వీడియోలు చూస్తుంటే దీనికి నిజంగా ఇంత హత్తుకునేటట్టు ఉందా అని అనిపించి వాయిస్ వినిపించలేదు. వాయిస్ మాతాజీ వాయిస్ బ్రేక్ అవుతుంది. వాయిస్ రావట్లే. వాయిస్ రావట్లేదు మాతాజీ. సిగ్నల్ సరిగా లేనట్టుంది మాతాజీకి. ఉదయం క్లాస్ తీసుకున్నారు మాతాజీ, మళ్ళీ ఇప్పుడు హరే కృష్ణ. హరే ఓకే, కృష్ణ వాయిస్ మాతాజీ. వినిపిస్తుంది మాతాజీ. దండవత్సన. వాయిస్ వినిపిస్తుంది దండవత్ ప్రణామ్. మాతాజీ. శ్లోకం అదే అంతా ఏం మాతాజీ లేదు, కొంచెం ఇవి టచ్ ప్యాడ్స్ లా ఇవి ఇవాళ రేపు అంతా నేను అసలు ఏమీ లేదు, నేను చేసే యాక్షన్ కి అది మొత్తం పోయింది. హరే కృష్ణ. భూనా మాతాజీ, యువర్ దేర్? It is getting recorded. Okay, host and Yes, co-host. Mataji. Hare Yeah, Krishna. everything fine. Okay, thank you. Yes, Hare Krishna. సో ఈ కంప్యూటర్ ఏంటండి, వీడియో ఎందుకు నాది రావట్లేదా? వీడియో వస్తుంది. వీడియో రావడం లేదు మాతాజీ, రావడం లేదు. There, హరే Mataji. కృష్ణ, యూ కెన్. ఓకే, మీరు కనిపించట్లే మాతాజీ. వస్తుంది మాతాజీ, కనిపిస్తున్నారు. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. ఈరోజు జాయిన్ అయినా మాతాజీ. హరే కృష్ణ. మీరు మ్యూట్ లో ఉన్నారు మాతాజీ, మ్యూట్ లో ఉన్నారు. మాతాజీ మ్యూట్ లో ఉన్నారు, మీరు హరే మ్యూట్ లో ఉన్నారు కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ, ఓకే. వచ్చేసా. హరే కృష్ణ ఇప్పుడు వినబడుతుంది మాతాజీ. వినిపిస్తుందా? ఓకే, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఒక్క నిమిషం ఉండండి, నాకు కొంచెం ఈ మిర్రర్ ఇమేజ్ మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. ఒక్క నిమిషం.
హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ ధన్యవాద్ ప్రణామ్. థ్యాంక్ యూ సో మచ్. బాగుంది మాతాజీ మీ క్లాసు. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ విధంగా ఈ శ్లోకం అన్నమాట. మళ్ళీ ఒకసారి షేర్ చేయనా, మీరు చదువుతారా? హరే కృష్ణ. చదువుతాను మాతాజీ, చదువుతాను. సో ఇక్కడ లక్ష్మీ మాతాజీ అని వచ్చి ఉన్నారు. పాశం లక్ష్మి చాలా సీనియర్ డివోటీ, పాటలు బాగా పాడతారు. మా పొద్దున మార్నింగ్ జప 1 సెషన్లో. ఈరోజు నేను వాళ్ళ క్లాస్లో రిక్వెస్ట్ చేశాను, మీరు అప్పుడప్పుడు వస్తూ ఉండండి అని. అది షీకేమ్. ఈ రోజే జాయిన్ అయినా, ఇప్పుడే కొద్దిసేపు అయింది. ఓకే, స్టోరీ కంటే ముందు ఒక శ్లోకం చెప్పేటప్పుడు జాయిన్ అయినా. నాది కొంచెం ప్రాబ్లం అయింది మాతాజీ, వర్షం పడింది కదా. ఇక్కడ పడలే. హైదరాబాద్లో ఒక దగ్గర పడితే ఒక దగ్గర పడదు ఒక్కోసారి. రాత్రి నుంచి ఫుల్ వర్షం. ఈ రోజు బాగానే పడింది వర్షం, పొద్దున కూడా పడింది మాతాజీ. ఉదయమే పడింది బాగా. అవుతుంది కొంచెం నెట్ది ప్రాబ్లం అవుతుంది, కరెంట్ పోయి అట్లా జాయిన్ కాదు. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ, చాలా బాగుంది మీ క్లాస్. ధన్యవాదాలు మాతాజీ, చాలా బాగా ఏదో చెప్పారు. మాతాజీ మీ అందరి దయ వల్ల నడుస్తుంది. నాకు ఈ కంప్యూటర్తో కొంచెం, కంప్యూటర్ మంచిదే, కొత్తది, అదేం ప్రాబ్లం లేదు. నాకు నాలెడ్జ్ లేక. లేదు మాతాజీ, నెట్ కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది. వర్షాలు పడినాయి కదా మాతాజీ, నెట్ సతాయిస్తున్నట్టు. మా దగ్గర నెట్ ప్రాబ్లం లేదు, కానీ నా ప్రాబ్లమే, అది నేను యాక్సెప్ట్ చేయాలి. మీరందరు కూడా యాక్సెప్ట్ చేయాలి. నా ఓన్ ప్రాబ్లం అది. ఏమంటే పెద్ద నాలెడ్జ్ లేదు కంప్యూటర్ మీద. ఒక్కోసారి కొన్ని పెద్ద పోస్టులు అనుకుంటాం కదా, అలాంటి జాబ్స్ చేస్తే కొన్ని నేర్చుకోము, మన కింద చాలామంది ఉంటారు. సో అది కొన్ని నేర్చుకోక ఆ టైంలో, అయినా నేర్చుకున్న అప్డేటెడ్ మళ్ళీ మళ్ళీ నేర్చుకోవాలి అని అంటారు. సో అది ఎంతవరకు ఏంటి అని నాకు పెద్దగా నాలెడ్జ్ లేదు, కానీ నౌ ఇట్ హెస్ బికమ్ కంపల్సరీ ఫర్ మీ టు లెర్న్. ఇప్పుడు ఏమైపోయిందంటే నాకు కంపల్సరీ అయిపోయింది నేర్చుకోవాలి అని. హరే కృష్ణ మాతాజీ. ఒకసారి చూస్తే పట్టేస్తారు మాతాజీ మీరు. మాతాజీ ఒకసారి చూస్తే పట్టేస్తారు, ఏముంది అక్కడ. అది కృప అమ్మ, గురువుది, దేవుడిది. భగవంతుడి కృప బాగుంది మీకు. థ్యాంక్ యూ మాతాజీ. మీ ప్రేయర్స్ కూడా. ఇప్పుడు Q&A తీసుకుంటారా మాతాజీ? అది తెలియదమ్మా, ఫస్ట్ అయితే నేను చదివిస్తాను. ఈ శ్లోకం చదివిన తర్వాత అలానే కంటిన్యూ చేయమంటారా? రికార్డింగ్ కంటిన్యూ చేయండి. 1 రౌండ్ ఆఫ్ జపా ఉంటుంది. ఓకే, I will close it, no problem. You made me host, no? Okay, already host మాతాజీ మీరు. ఓకే, మీకు ఏదైనా పని ఉంటే మీరు వెళ్ళండి అమ్మా, I will look after. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మీరు ఏమంటున్నారు? 108 శ్లోకాలా ఇవి? 108 ఇంపార్టెంట్ శ్లోకాలు. ఫస్ట్ 2 చాప్టర్స్లో శ్లోకాలు అయిపోయినాయి, ఇప్పుడు 3rd చాప్టర్లో చెప్పుకుంటున్నాం నిన్నటి నుంచి, కర్మయోగ. సరే మాతాజీ, రేపటి నుంచి ఫుల్ జాయిన్ అయితే. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మీరు ఎవరు చదువుతారమ్మా ఇక్కడ? నేను చదువుతాను మాతాజీ. పేరు చెప్పండి. సరిత మాతాజీ. సరిత చదవండి. యద్యదాచరతి శ్రేష్టస్తత్తదేవేతరో జనః ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. అండ్ నెక్స్ట్ అనువాదం వల్ల ఈ శ్లోకం మాకు కంఠస్థం కూడా అయిపోయేలా ఉంది మాతాజీ, కథ ద్వారా. కొంచెం టైం ఎక్కువ తీసుకుంటున్నట్టున్నా, ఇవాళ ఇది ఒక్కటే చెప్పాలనుకున్నాను అందుకే. ఓకే, సుజాత కండ్రే అని హ్యాండ్ రైజ్ చేశారు. సుజాత మాతాజీ, మీరు అనువాదం చదువుతారా? ఓకే మాతాజీ, చదవండి. కనిపించట్లేదు మాతాజీ, నాకు ఇది రాలేదు. షేర్ అవ్వలేదా శ్లోకం? ఇప్పుడు ఎలా రాలేదు, షేర్ కాలేదు మాతాజీ నాకు. మీ ఫోటోనే కనిపిస్తుంది మాతాజీ స్క్రీన్ లో. ఫోటో కనిపిస్తుంది. అయ్యో, ఒక్క నిమిషం అమ్మ.
ఒక్క నిమిషం. భగవద్గీతలో చూసి చదవండి మాతాజీ. చూసి చదవండి, అది బెటర్. దాంట్లో ఎన్నో చూసి చదవండి. ఎన్నో శ్లోకం మాతాజీ? 3.21. 3.21. హరే కృష్ణ. వేరే ఎవరి దగ్గరైనా ఉందా? మాతాజీ. హరే కృష్ణ చదువుతున్నా మాతాజీ. ఉమా చదవండి. జీవన వశ్యకములను వనగూర్చు దేవతలను యజ్ఞముచే సంతృప్తి నొంది మీకు కావలసినవన్నీ ఒసంగుదురు. వాటిని దేవతలకు అర్పింపకయే తాను అనుభవించువాడు నిక్కముగా చోరుడే అగును. అది 1.2 కదా మాతాజీ? 3.21. అదే మాతాజీ. 3 మూడో అధ్యాయము 12వ శ్లోకం. 21. 3వ అధ్యాయం 21వ శ్లోకం. మాతాజీ నేను చదువుతా మాతాజీ. ఉమా మాతాజీ. ఉమా మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. శ్రీకృష్ణుడైన వ్యక్తి ఏ కార్యము చేస్తే సామాన్య జనులు దానిని అనుసరిస్తారు. ఉత్తమమైన కర్మల ద్వారా అతడు దేనిని ప్రమాణంగా నెలకొల్పుతాడో దానిని లోకమంతా అనుసరిస్తుంది. హరే కృష్ణ మాతాజీ. ఓకే, భాష్యం ఎవరు చదువుతారు? ప్రభుజీ మీరు చదవండి. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. ప్రజలకు ఆచరణాత్మకంగా బోధించగలిగే నాయకుడు సామాన్య జనులకు ఎల్లప్పుడూ అవసరం. నాయకుడే స్వయముగా ధూమపానము చేస్తూ ధూమపానము చేయవద్దని జనులకు బోధించలేడు. బోధకుడు తాను బోధించుటకు పూర్వమే చక్కటి ఆచరణ కలిగి ఉండవలనని శ్రీ చైతన్య మహాప్రభు తెలిపిరి. ఆ విధముగా బోధించువాడే ఆచార్యుడు లేక ఆదర్శ బోధకుడని చెప్పబడు. అనుకునే సామాన్య జనులకు బోధించుటకు ముందుగా గురువు తాను తప్పక శాస్త్ర నియమములను అనుసరించవలను. గురువు శాస్త్ర నియమములకు విరుద్ధమైన నియమములను రూపొందించరాదు. మను సంహిత వంటి అనేక శాస్త్ర గ్రంథములు మానవ సమాజము అనుసరించుటకు ప్రామాణిక గ్రంథములుగా పరిగణించబడిను. ఈ విధముగా నాయకుడైన వాని బోధనలు అట్టి ప్రామాణిక శాస్త్ర నియమములపై ఆధారపడి ఉండవలను. తమ ఉన్నతిని వాంఛించే వ్యక్తి గొప్ప మహాత్ములైన ఆచార్యులచే ఆచరించబడిన ప్రామాణిక నియమములను చక్కగా పాటించవలను. శుద్ధ భక్తుల అడుగుజాడలను అనుసరించవలను. శ్రీమద్ భాగవతం 5.5.2 కూడా ధృవీకరించారు. ఆత్మానుభూతి మార్గమున పురోగతికి ఇదే సరైన విధానం. దేశములోని కార్యకలాపములు నిర్వహించే రాజు, రాజ్యాధికారి, తండ్రి, పాఠశాలలో విద్య నేర్పడి ఉపాధ్యాయుడు, అనుయాయిక జన సామాన్యములకు సహజ నాయకులుగా పరిగణించబడుదురు. అట్టి సహజ నాయకులందరూ తమపై ఆధారపడిన అనుచరులకు బోధించవలసిన గొప్ప బాధ్యతను కలిగి ఉందరు. కనుకనే నీతి మరియు ఆధ్యాత్మిక తత్వ సూత్రములకు సంబంధించిన ప్రామాణిక గ్రంథముల్లో వారు తప్పక నిష్ణాతులై ఉండవలెను. హరే కృష్ణ. హరిబోల్ ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. మనీషా మాతాజీ ఉన్నారా? హ్యాండ్ రైజ్ చేశారు. మీరు మళ్ళీ ఒకసారి చదవండి. భాష్యం చదవండి. స్వీయాచరణము ద్వారా ప్రజలకు బోధింపగల నాయకుడు జనులకు ఎల్లప్పుడూ అవసరము. నాయకుడే స్వయముగా ధూమపానము చేస్తూ ధూమపానము చేయవద్దని జనులకు బోధింపలేడు. బోధింపనారంభించుటకు పూర్వమే బోధకుడు చక్కని ఆచరణను కలిగి ఉండవలను. శ్రీ చైతన్య మహాప్రభు తెలిపింది. ఆ విధముగా బోధించేవాడే ఆచార్యుడు లేక ఆదర్శ బోధకుడని చెప్పబడును. కనుకనే సామాన్య జనులకు బోధించుట కొరకై గురువు తాను ముందుగా శాస్త్ర నియమాలను అనుసరింపవలను. బోధకుడు శాస్త్ర నియమాలకు విరుద్ధమైన నియమాలను సృష్టింపరాదు. మానవ సంహిత వంటి అనేక శాస్త్ర గ్రంథములు మానవాళి అనుసరించుటకు గల ప్రామాణిక గ్రంథములుగా పరిగణింపబడినవి. ఈ విధముగా నాయకుడైన వాని బోధనలు అట్టి ప్రామాణిక శాస్త్ర నియమాలపై ఆధారపడి ఉండవలెను.
తమ ఉన్నతిని వాంఛించేవాడు గొప్ప మహాత్ములైన ఆచార్యులచే ఆచరింపబడినట్లు ప్రామాణిక నియమాలను చక్కగా పాటింపవలను. ఆత్మానుభూతి మార్గమున పురోగతికి ఇదియే సరియైన విధానము. శ్రీమద్ భాగవతము 5.5.2 కూడా ధృవీకరించుచున్నది. దేశమునందు కార్యములను నిర్వహించు రాజు లేక రాజ్యాధికారి, తండ్రి, పాఠశాల యందు విద్య నేర్పేడు ఉపాధ్యాయులు అమాయక జన సామాన్యములకు సహజ నాయకులుగా బడుదురు. తమపై ఆధారపడిన అనుచరులకు బోధింపవలసిన గొప్ప బాధ్యత అట్టి సహజ నాయకులందరూ కలిగి ఉన్నారు. కనుకనే వారు నీతి మరియు అత్యాధునిక తత్వ సూత్రములకు సంబంధించిన ప్రామాణిక గ్రంథములను నిష్ఠితులై ఉండవలెను. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు జపం ఎవరు చేస్తారు? ఒక్క రౌండ్ ఆఫ్ జపం నేను చేస్తా మాతాజీ. ఎవరు మీరు? సుజాత. మీకు మాల ఉందా? ఉంది మాతాజీ. రోజు ఎన్ని మాలలు చేస్తారు? ఈరోజు 5:30కు 4 మాలలు చేసిన మాతాజీ. 6 చేస్తారు రోజు. ఓకే. ఫస్ట్ అది పంచతత్వ చెప్పడం వస్తుంది కదా? వస్తుంది మాతాజీ. స్టార్ట్ చేయండి. కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది ఘోర భక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ
हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे कृष्ण कृष्ण हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे राम राम हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम 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 कृष्ण हरे राम हरे कृष्ण हरे राम कृष्ण हरे राम कृष्ण हरे राम कृष्ण हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम कृष्ण हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम कृष्ण हरे राम हरे 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 कृष्ण हरे राम कृष्ण हरे राम हरे 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 जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर हरे कृष्ण कृष्ण हरे हरि जय बोल श्री माता जी, थैंक यू सो मच. श्री हरे माता जी ధన్యవాదాలు మాతాజీ ధన్యవాదాలు నాకు అవకాశం హరే ఇచ్చింది కృష్ణ. మీకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ. ఈరోజు సెషన్లో పెద్దవాళ్ళని చూసి సామాన్య జనం నేర్చుకుంటారు అనేది మనం నేర్చుకున్నాం. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే ఏమీ లేవు. కృష్ణ మాతాజీ. ఎవరు? సత్యకృష్ణ మాతాజీ. సత్యకృష్ణ. ఓకే, మీ హ్యాండ్ రైజ్ ఉంది. చెప్పండి అమ్మా.
మాతాజీ చిన్న సందేహం మాతాజీ. ప్రశ్న సందేహం చెప్పండి. మేము మాతాజీ చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ అలవాటు మాతాజీ మాకు. మామూలుగా పండగలప్పుడు కూడా సంక్రాంతి అప్పుడు పెద్దలకి పెట్టుకోవడం అని నాన్ వెజ్ తింటాం మాతాజీ. ఇప్పుడు నాన్ వెజ్ తినకూడదు అంటే ఇస్కాన్ లో జాయిన్ అవుతే తినకూడదా మాతాజీ, లేకుంటే మామూలుగానే పూజ చేసుకుంటే తినకూడదు అంటారా? మామూలు పూజలు చేసుకోవచ్చు, మీ ఆచారాలు ఎలా ఉంటే అలాగే ఉండొచ్చు. కృష్ణ చైతన్యంలో మీరు జాయిన్ అయితే మాత్రం మీరు మానేయవలసి వస్తుంది. ఓకే మాతాజీ. ఇప్పుడు ఆ జపా సెక్షన్ జపా చేసుకోవచ్చు, జపా చేసుకోండి, ఏం కాదు. నాన్ వెజ్ తిన్నా చేసుకోవచ్చా మాతాజీ? చేసుకో, కానీ శుద్ధిగా ఉండండి. జపమాల తినగానే వచ్చేసి మంచిగా చేతులు కాళ్ళు కడుక్కొని చేయొచ్చు. ఓకే మాతాజీ. అదే మాతాజీ జపమాల పట్టుకోవచ్చో లేదో తెలియక. జపం చేసుకోవచ్చమ్మా, పుస్తకాలు స్క్రిప్చర్స్ చదువుకోవచ్చు, గుడికి వెళ్ళవచ్చు. కాకపోతే మీరు ఫ్యూచర్లో ఇనిషియేషన్ తీసుకోవడం కానీ అలాంటివి ఏమీ మీకు ఉండవు, అంతే. అవి ఈ కంటిమాల ఒక్కసారి కంటిమాల వేసుకున్నారంటే అవన్నీ చేయకూడదు మరి. ఓకే మాతాజీ. కంటిమాల వేసుకుంటే ఇంకా రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ అన్ని ఫాలో అవ్వాలి. కొందరు ఏంటంటే తొందరగా ఈ చైతన్యంలో ఈ క్లాసులు వినగానే కంటిమాల వేసేసుకుంటారు. అప్పుడైనా మనం ఈ ఆనియన్ గార్లిక్ ఇవి తినకుండా ఉంటాం కదా అని చెప్పేసి. కంటిమాల వేసుకున్నంత వరకు మీకు ఫ్రీడమ్ కొంత ఉంటది. వేసుకున్నారు అంటే ఇంకా అప్పుడు రూల్స్ అన్ని ఫాలో అవ్వాలమ్మా. ఓకే మాతాజీ. కంటిమాల అంటే ఏంటి మాతాజీ? తులసి మాల ఇది అన్నమాట. ఫస్ట్ బిగినర్స్ అంతా ఒక్క వరుస వేసుకుంటారు. ఇది ఏంటి అంటే ఇప్పుడు మామూలుగా మా వాళ్ళు ఎలా కంపేర్ చేస్తారో చెప్తున్నాను. కుక్కకి లైసెన్స్ ఉండే కుక్క, లైసెన్స్ లేని కుక్క కదా, బెల్ట్ కడతారు కదా. ఈ బెల్ట్ ఉన్న కుక్కల బండి అలాంటి ఏదైనా వస్తే ఎత్తుకోదు, అవునా? మామూలు ఊరు కుక్కలందరినీ కూడా వేసుకొని వెళ్ళిపోతారు. అలా మనం ఎప్పుడైతే కంటిమాల తులసి మాల మన కంఠం మీద పడిందో అప్పుడు విష్ణుదూతలు మనకి ఎప్పుడు కాపాడుతూ ఉంటారని చెప్తారనమాట. సో మన దగ్గరికి ఎవరు ఏ వికెట్ ఫెలోస్ కానీ ఎవరైనా కానీ ముందుకి రారు అని చెప్తారు. సో వీఆర్ సేఫ్ అన్నమాట ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ కృష్ణ అని చెప్పుకోవడం. ఆ తర్వాత ఒక్క వరుస బిగినర్స్ వేసుకుంటారు. ఆ తర్వాత 2 వరుసలు వేసుకుంటే రూల్స్ ఫాలో అవ్వాలి. ఇవి 3 వరుసలు ఇనిషియేషన్ అప్పుడు ఇస్తారు, గురు మహారాజ్ ఇస్తారనమాట. అర్థమైందా? తులసి మాల మనకి గురు మహారాజ్ ఇస్తారు, మళ్ళీ జపం చేసే మాల కూడా తులసి బీడ్స్ ఇస్తారనమాట. ఇవి 2 గురు మహారాజ్ మనకి ఇనిషియేషన్ అప్పుడు ఇస్తారు. కానీ 2 వరుసల కంటిమాల శిక్షా గురువుల దగ్గర ఎక్కడో ఒక దగ్గర భగవంతుడి దగ్గర పూజ చేసుకుని మనం వేసుకోవచ్చు. వేసుకుంటే ఈ సేమ్ ఇవే నియమాలు, 4 నియమాలు ఏదైతే చెప్పుకున్నామో, మాంసభక్షణము, తర్వాత లిక్కర్, సెక్స్, గ్యాంబ్లింగ్, ఇవన్నీ ఇంటాక్సికేషన్ అంటారు లిక్కర్ తీసుకుని. సో ఇవి 4 కూడా మనం పాటించవలసిందే. హరే కృష్ణ. మీరు వెళ్ళిపోయారా? హరే కృష్ణ మాతాజీ. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఓకే, అది తులసి మాల. హరే కృష్ణ. సో మనం క్లోజ్ చేద్దాం. ఇంకా సుజాత మాతాజీ హ్యాండ్ రైజ్ ఇందాకది అనుకుంటా, ప్రశ్న ఏం లేదు కదమ్మా మీకు? హరే కృష్ణ మాతాజీ. అవును మాతాజీ, ఇందాక రీడింగ్ చేద్దామని. థ్యాంక్ యూ మాతాజీ, బాగానే చేశారు జపం. వాంఛకల్పతరుభ్యశ్చ. హరే కృష్ణ మాతాజీ. నేను 1 సంవత్సరంన్నర అవుతుంది జాయిన్ అయ్యి ఇందులో. అయితే బుక్ ఒక భగవద్గీత కంప్లీట్ చేసిన. మళ్ళీ ఇప్పుడు ఉడిపిలా మీరు కూడా వచ్చింది కదా మాతాజీ, ఉడిపిలా ఇచ్చినారు కదా ఇది బుక్, కోటి గీత, అది రాస్తున్నాను ఇప్పుడు మళ్ళీ. అయితే ఒక 2 పిల్లలు నాకు నేర్పేయండి ఆంటీ భగవద్గీత అని అడిగారు. మరి నాకు అంతటి జ్ఞానం ఏమో లేదు. క్లాసుల్లో జాయిన్ చేయండి అమ్మా, క్లాసుల్లో జాయిన్ చేయండి. అదే నేను అది లింక్ కూడా పెట్టిన వాళ్ళ నాన్నకి. ఎట్లా కాదు పిల్లలకి